మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5:45 ఆ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్తున్నటువంటి మారుతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు ముందుగా వెళ్తున్నటువంటి ఈ గొర్రెల మందని ఢీకొనడం జరిగింది. దాంట్లో సుమారు 100కు పైగా గొర్రెలు చనిపోయినట్టుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం సేకరిస్తాం. ఇందులో పూర్తిగా డ్రైవర్ తాలూకు నెగ్లిజెన్స్ ఆయన మార్నింగ్ నిద్ర మత్తులో బహుశా కంట్రోల్గా చేస్తుంటాడు. పోలీస్ పరంగా ఈ హైవే మీద ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాము. ఈ ఫేస్ వాష్ కార్యక్రమాన్ని ఇటువంటి జరగకుండానే చేస్తున్నాము. ఆల్ డ్రైవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎర్లీ అవర్స్లో మీరు ఎక్కడైనా ఏ దాబా దగ్గర ఎక్కడైనా మీరు ఆగి ఖచ్చితంగా ఒకసారి మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఒకసారి మళ్ళీ క్లియర్గా వచ్చే విధంగా మీరు ఉండి అప్పుడు డ్రైవ్ చేస్తే బాగుంటుంది. కంటిన్యూస్గా అలా డ్రైవ్ చేసి మీరు రావడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతాయి. ఇందులో ఆ డ్రైవర్స్ తాలూకా పూర్తి డేటా వాళ్ళ తాలూకా అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఏవైతే వీటి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద కానీ యాజమాన్యం మీద కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ గొర్రెల తాలూకా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటికి సంబంధించి ఏమైతే చేయాల్సి ఉంటుందో చట్ట ప్రకారంగా వాటిని చేస్తారు. నారాయణపేట సార్ మాది దీనికోసం కానీ మా కాడ మేతలు లేక బతుకుదేరు కోసం కానీ ఇటు వచ్చినాం. వచ్చి 2 నెలలు 3 నెలలు అవుతుంది. పులిపాల్లో ఒక 20 రోజులు మేపినాం. పులిపాల నుంచి తెల్లవారుజామున 4ంటికి 5:30కు బయలుదేరుతున్నాం. దాచిపల్లి రోడ్ ఏమని పోతుంటే నడుపుడికి పచ్చని అనుకుని బయలుదేరుతుంటే పోతుంటే ఈ మధ్యలో డ్రైవర్ వచ్చి నిద్రమబ్బులో నుంచి మొత్తం దోసుకొని వచ్చింది జీవాలు. ఆయన కొద్దిగా ఉల్లాసంగా ఉండి నిద్రమబ్బుల్ని మొత్తం వెనక నుంచి కొట్టుకొచ్చిండు జీవాలు మొత్తాన్ని. అయితే ఇద్దరు ప్రాణభయంగా ఉంది. ఒక ఆయన అటు ఇటు అన్నట్టుంది. ఒక అబ్బాయి కొద్దిగా మాట్లాడుతుండు, ఇంకొక ఆయన అటు ఇటు ఉన్నాడు. అయితే జీవాలు మొత్తం 200 దాకా తగిలినాయి. అయితే తగిలినాయి. సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మేము ధర్నా దిగినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో మీకు న్యాయం చేస్తాం అని భరోసా ఇచ్చినాకనే మేము పడిన ఆయన ట్రాఫిక్ అది జామ్ చేయకుండా కొద్దిగా పక్కకు తప్పుకున్నాం. జీవాలు మొత్తం బండికి ఎత్తుండ్రు. ఆ డ్రైవర్ నిరాశం వల్లే మాకు ప్రాణభయం జరిగింది. దాదాపు మొత్తం 50-60 లక్షలు నష్టం. ఇప్పుడు 22 వేలకు ఒకరి అయినా 200 జీవాలకైనా 40 లక్షలు నష్టం జరిగింది సార్. ఏ టైంలో? 5:30. మరి బస్సు ఎలా తగ్గింది? ఎన్ని చనిపోయి ఉంటాయి? 180. ఒక్కొక్కటి సుమారు ఎంత పడుతుంది? ఒక మనిషి ప్రాణాపాయంలో ఉందంటున్నారా? అసలు